రైతే రాజు ఛానల్కు స్వాగతం. రైతులకు వీక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం. వైట్ బీన్స్ కిలో 65 రూపాయలు, పెన్సిల్ బీన్స్ కిలో 70 రూపాయలు, బెల్ట్ చిక్కుడ కిలో 48 రూపాయలు, సన్న చిక్కుడ కిలో 52 రూపాయలు, కాకరకాయ పెద్ద కాకరకాయ కిలో 35 రూపాయలు, పన్నీర్ కాకరకాయ కిలో 38 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. క్యారెట్ కిలో 30 రూపాయలు, ముల్లంగి కిలో 10 రూపాయలు, బెండకాయలు కిలో 15 నుండి 25 రూపాయలు, వరి వంకాయ కిలో 12 రూపాయలు, పాళ్యం వంకాయ కిలో 25 రూపాయలు, ఉజాల వంకాయ కిలో 6 రూపాయలు, సొరకాయ కిలో 4 నుండి 8 రూపాయలు, అలసంద కిలో 38 రూపాయలు, పచ్చిమిర్చి కిలో 20 నుండి 30 రూపాయలు, క్యాబేజ్ 35 కేజీల బస్తా వచ్చేసి 80 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే 21 పీసుల కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి 350 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. ఇక దోసకాయ విషయానికి వస్తే 18 కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి 350 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. ఇక బంగాళాదుంపలు ఉర్లగడ్డల విషయానికి వస్తే 44 కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి 1250 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. ఇక టమాటో విషయానికి వస్తే 15 కేజీల A1 గ్రేడ్ టమాటో బాక్స్ వచ్చేసి 110 రూపాయల దాకా పలకడమైతే జరిగింది. ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే A1 గ్రేడ్ స్వీట్ కార్న్ వచ్చేసి 18 రూపాయలతో ఉండి 22 రూపాయల వరకు కూడా కిలో స్వీట్ కార్న్ ధర పలకడమైతే జరిగింది. ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వీకోటా మార్కెట్లో మధ్యాహ్నం 3 గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి. నమస్కారం. గమనిక, రైతులు తెచ్చే కూరగాయల క్వాలిటీ బట్టి వీకోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి. క్వాలిటీ గ్రేడింగ్ పద్ధతిని పాటిస్తే ₹1 నుండి ₹5 ధర ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి. రైతులందరూ కూడా గ్రేడింగ్ పద్ధతిని పాటించి ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయి. నమస్కారం. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి.